ఎగ్ కర్రీ ఇష్టం ఉండని వాళ్ళైతే ఎవరు ఉండరు. సో కోడిగుడ్డు కర్రీ చేసుకొని చాలామంది తింటూ ఉంటారు. అయితే ఎగ్ కర్రీ తినే ముందు మాత్రం తిన్న తర్వాత కొన్ని పదార్థాలు అస్సలు తినకూడదు. ఇలా తిన్నారంటే ప్రాణానికే ప్రమాదం. ఆ పదార్థాలు ఏంటనేది చూద్దాం. ఎగ్ కర్రీని మనం రకరకాలుగా వండుకుంటూ ఉంటాం. ఎగ్ కర్రీ తిన్న తర్వాత పాలను మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే మీ జీర్ణక్రియ అనేది డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అలాగే ఎగ్ కర్రీ తిన్న తర్వాత స్వీట్స్ కానీ చక్కెర పదార్థాలు ఏవి కూడా తినకూడదు. ఇవి మలబద్ధకానికి కారణమవుతాయి. అలాగే ఎగ్ కర్రీ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ పైనాపిల్ ఫ్రూట్ అనేది అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎగ్ తిన్న తర్వాత అరటి పండు కూడా అస్సలు తినకూడదు అని నిపుణులు చెప్తున్నారు. కోడిగుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటిలో ఉన్న ఎల్లో కలర్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అరటిపండులో కూడా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెవీగా అయిపోయి ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీకు శ్వాసకోశ సంబంధ సమస్యలు కూడా వస్తాయని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. అలాగే ఎగ్ తిన్న తర్వాత పాలు తాగకూడదు. ఇలా తాగారు అంటే మీ గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ప్రమాదకరం అని చెప్తూ ఉన్నారు. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. అలాగే ఎగ్ తిన్న తర్వాత మెడిసిన్ అనేది అస్సలు వేసుకోకూడదు. చాలామందికి బీపీ కానీ షుగర్ కానీ డయాబెటీస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్స్ డైలీ వేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎగ్ తిన్న తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకుంటే అవి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని డాక్టర్స్ అంటూ ఉన్నారు. కాబట్టి ఎగ్ తిన్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఏ పదార్థాలు అస్సలు తీసుకోకండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీకు సంబంధించిన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి.